కథ పాడుగాను గిదేమిచ్చంత్రముల్లా రాష్ట్రంలో ఏడి పడితే ఆడికి ఫ్రీగా తిరుగుంటారని ఆడోళ్లకు మహాలక్ష్మి పథకం తీసుకొస్తే మన ఆడోళ్ళు మాత్రం ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటుండ్రు. ఈ పథకం తీసుకొచ్చి ఏడాదిన్నర అవుతున్నా మొదలు పెట్టిన కాడ నుంచి లొల్లులు పంచాయతీలే నడుస్తున్నాయి. ఫ్రీగా పోవచ్చునని ఇరగమరగ తిరుగుడు పోతుంది, మళ్ళా మీదకెళ్ళి సీట్లు దొరుకుతలేవని ఉన్న ఒక్క సీటు కోసం గదేదో కోట్లు వలుకుతున్న జాగబోతుందన్నట్టు ఒకళ్ళొగలు షిగలు పట్టుకొని కొట్టుకునుడు. మొదట్లో కొట్టుకున్నారంటే ఏదో తెలియక అలవాటు కాక కొట్టుకోవచ్చు గాని గిన్ని దినాలైనా గదే ముచ్చటనా? గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు అనుకుంటుండ్రా? మళ్ళొక పంచాయతీ నడిచింది మరి. ఇగో ఇద్దరు అవ్వలు బస్సుల షికలు పట్టుకొని ఇరగమరగా కొట్టుకున్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. అవో గా బూతులింటే చెవులకెళ్ళి రక్తమే వచ్చేటట్టుందల్లా. ఇక వాళ్ళు కొట్టుకురుడు చూస్తే కుస్తీ పోటీలు కూడా గంత పనికిరావు కావచ్చు. మీరు కూడా చూడుర్రి ఎట్లా కొట్టుకుంటుండ్రో. జర ఆడాడ బీపులు పడతాయి చూసుకోండి మరి. అయితే ఈ కొట్లాట మనుగురు నుంచి భద్రాచలం పోతున్న బస్సులో జరిగిందట. మనుగురు బస్టాండ్లో భద్రాచలం పోయే బస్సు ఎక్కిండ్రు ఇద్దరు ఆడోళ్ళు. బస్సు నిండా జనమే. తెలిసిందే కదా, ఈ ఫ్రీ బస్సు పథకం వచ్చినప్పటి నుంచి 60 మంది ఎక్కే బస్సుల 100 మంది తక్కువ ఏనాడెక్కుతలేరు. అండ్ల కూడా రూపాయల బారణవంతు ఆడోళ్లే ఉంటుర్రు. ఇక మొగోళ్ళ కట్టం గురించి మాట్లాడుకుంటుండుడే నయం. గసొంటి బస్సుల ఎప్పుడు సీటు దొరుకుతుందా, ఎప్పుడు కూసుందామా అని చూసేటోళ్ళు చాలా మందే ఉంటారు. అండ్లకి ఇద్దరు ఆడోళ్ళు జర ముందుగల్లనే ఉన్నట్టున్నారు. ఎవలో ఒకరు దిగుడుతోటే గా సీటు కోసం అందరిని దొబ్బుకుంటా ఇద్దరుగా సీట్ కాడికి ఒకటే పార వచ్చిండ్రట. ఇక చూడు ఆడ మొదలైంది అసలు లొల్లి. నేను ముందుగల్లొచ్చినా అంటే నేనే ముందుగల్లొచ్చినా అని, నేను ముందుగల్ల బస్సు ఎక్కినా అని ఒక అంటే, నేను మస్తు దూరం పోవాలని ఇంకొక ఆమె, నేను పెద్ద ఆమెను నాకు సీట్ ఇయ్యాలి అని ఇంకొక ఆమె. ఇట్లా ఇద్దరి మధ్య పంచాయతీ ముదిరింది. ఇక అటు ఇటు దొబ్బేసుకుంటా పోయేటోళ్ళ వల్లనో అంతసేపు నిల్సుండుల వల్లనో తెలియదు గాని ఇద్దరికి జర్రసేపట్లనే ఓపిక పోయి సుర్రం అనుకుంటా కోపాలు వచ్చినాయి. అప్పటిదాకా మంచిగానే మాట్లాడుకున్నోళ్ళు వెంటనే సంస్కృతం అందుకున్నారు. ఇక అవి చెప్పవశం కాదనుకోర్రి. నన్ను గంత మాట అంటావాయే అనుకుంటా ఒక ఆమె శిక పట్టుకుంటే, నాకు కూడా చేతులున్నాయి నీకు కూడా శికుంది అనుకుంటా ఒకళ్ళనొగళ్ళు నోటి మాటలు తిట్టుకుంటా కొట్టుకునుడు మొదలు పెట్టిండ్రు. అది మామూలు కొట్టుకునుడు కాదు, అబ్బో ఏమన్నా కొట్టుకుర్రా.
వీళ్ళ కొట్లాట చూసి బస్సులున్నోళ్ళంతా ఆగమైండ్రు. ఏదుల్లా మీకెక్కడ పని లేదా, గీ సీటు కోసం గింతగనం కొట్టుకుంటున్నది ఆపుండ్రి అని కండక్టరు మొగోళ్ళు ఆడోళ్ళు ఎంత మొత్తుకున్నా వాళ్ళు మాత్రం ఈడ్చిపెట్టుడే లేదు. అది తాగి మాట్లాడుతుంది, అందుకే నోటికొచ్చిన మాట్లాంటాంది. పోలీస్ స్టేషన్ పోని బస్సు అని ఒక ఆమెంటే, నేను తాగిన్నానే సరే పోలీస్ స్టేషన్లని చెప్తపా నీ సంగతి అని ఇంకొక ఆమె. ఇద్దరు ఆడోళ్ళు ఏడ తగ్గుడే లేదు. ఈ సందుల్నే ఒక పెద్ద మనిషి వచ్చి ఏం మనసులో పడతలే ఇడువరి అని గట్టిగా గుర్కాయిస్తే ఇడ్చిపెట్టుకున్నారు గాని లొల్లి మాత్రం ఆపుతలేరు. గిట్లయితే గలవదని బస్సును పోలీస్ స్టేషన్ వానియే డ్రైవర్ అన్న అని బస్సులున్నోళ్ళంతా అనే వరకు గా డ్రైవర్ అన్నకు కూడా కోపం వచ్చి బస్సును రోడ్డు పక్కన ఆపేసి పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిండు. సంగతి తెలుసుడుతోనే పోలీసు వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా జల్దే బస్సు కాడికి వచ్చిండ్రు. లొల్లి పెట్టుకున్న ఇద్దరు ఆడోళ్లను మంచిగా జీపుల సీట్ల కూసబెట్టుకొని పోలీస్ స్టేషన్ కు పట్టుకుపోయిర్రు. ఈ కొట్లాటను బస్సులున్న కొంతమంది ఫోన్లలో వీడియోలు తీసి ఉట్టిగుండకుండా సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇక గీ వీడియో ఇప్పుడు చక్కర్ల మీద చక్కర్లు కొడుతుంది. సీటు కోసం గింతగనం కొట్టుకునుడు చూసి అవ్వా కోట్లు విలువ చేసే జాగల కోసం కూడా గింతగనం కొట్టుకుంటలే, జరసేపు కూర్చొని దిగిపోయే సీటు కోసం గిట్లా అందట్ల ఇజ్జత్ పోయేటట్టు కొట్టుకునుడు అవసరమా అని తిట్టుకుంటుండ్రు. ఓ అవ్వలు అక్కలు అయితే సీట్లున్న బస్సులలోనే ఎక్కుర్రి, అట్లా కాదు జల్దీ పోవాలి అంటారా, జరసేపు ఓపిక చేసుకొని నిలబడుర్రి. ఓపికే లేదు బిడ్డ అంటారా, జర బతిలాడి జర జరుగుమని గాని జర బతిలాడి జర జరుగుమనుర్రి గాని గిట్లా కొట్టుకుంటే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కదా, జర సోచాయించుండ్రి.
Gracias.